హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈ రోజు నేను మీ ముందుకు ఒక ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చాను అనమాట. ఇది వచ్చేసరికి మనకైతే కార్ వాక్యూమ్ క్లీనర్ అగారో నుంచి అగారో CV1079 అనే ఒక కార్ వాక్యూమ్ క్లీనర్. సో దీన్ని ఈరోజు మనం అన్బాక్స్ చేసి ఎలా ఉంది టెస్ట్ చేసి మనం ప్రతి ఒక్కటి మనం చూద్దాం. సో కొనొచ్చా లేదా అని ప్రతి ఒక్కటి మీద మాట్లాడుకుందాం వీడియో ఎండ్ వరకు అయితే. సో బాక్స్ మీద చూసుకుంటే అగారో అని ఇచ్చారు. అగారో 4.5 kPa సెక్షన్ అయితే ఇచ్చారనమాట. దాంతోపాటు చిన్న ఉంది కాబట్టి పోర్టబుల్ క్యారీ చేసుకోవచ్చు. 110 వాట్స్ అని అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. మనకి ఇది 1 year వారంటీతో వస్తుంది అనమాట. అండ్ అలాగే ఇట్స్ కూడా సేమ్ అదే ఉంది. మనం అయితే ఒకసారి బాక్స్ అయితే ఓపెన్ చేసి లోపల ఏమున్నాయో చూద్దాం. సో బాక్స్ అయితే ప్యాకింగ్ అయితే ఓపెన్ చేసేద్దాం. అండ్ మనకి ఏంటంటే లోపల ఓపెన్ చేయడంతోనే బాక్స్లో మనకి ఈ యొక్క పైప్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకైతే ఎక్స్టెన్షన్ సాఫ్ట్ హోజ్ అనమాట. సో ఇది చెప్తాను దీని గురించి. అండ్ దీంతోపాటు మనకి దీని లోపల మల్టీపర్పస్ బ్రష్ అనమాట ఇది. సో దీంతో డస్ట్ పోగొట్టచ్చు. దీని గురించి కూడా మీకు చెప్తాను. అండ్ దీంతోపాటు మనకి ఇంకా మెయిన్గా ఇది వచ్చేసరికి మనకి కార్ వాక్యూమ్ క్లీనర్. సో ఈ విధంగా ప్యాక్ అయితే చేసి ఇచ్చారు. అండ్ ఓపెన్ చేయడంతోనే వేసుకోవచ్చు. సో ఈ విధంగా ఉందన్నమాట. చాలా చిన్నగా క్యూట్గా భలే ఉంది. అండ్ ఇంకొకటి ఇచ్చారు. ఇది వచ్చేసరికి మనకైతే నాజిల్ అనమాట. సన్నగా లైక్ ఒక పైప్ ఫోల్డ్ చేసినట్టయితే ఉందన్నమాట. అండ్ దీంతోపాటు మనకి లోపల ఒక చిన్న బ్రష్ ఇచ్చారు డస్ట్ క్లీన్ చేసుకోవడానికి. అండ్ ఒకటి రిజిస్ట్రేషన్ అండ్ అలాగే వారంటీ కార్డ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ వారంటీ కార్డ్ వచ్చేసరికి 1 year వారంటీ కార్డ్. అండ్ దీంతోపాటు మనకి వాక్యూమ్ క్లీనర్ యొక్క యూజర్ మాన్యువల్ ఇవ్వడం జరిగింది. అండ్ అంతే, ఇంకా లోపల ఒక బ్యాగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ బాక్స్ పక్కకు పెట్టేసి మనం ఈ యొక్క బ్యాగ్లో ఈ యొక్క వాక్యూమ్ క్లీనర్ని మనం పట్టించుకొని దీంట్లో మనం తీసుకెళ్ళాలన్నమాట ఇవన్నీ. సో బ్యాగ్ కూడా బాగుంది, నీట్గా భలే ఇచ్చారు. సో ఈ బ్యాగ్లో మనం ఏంటంటే ఈ ఒక వాక్యూమ్ క్లీనర్ అటు ఇటు మనం తీసుకెళ్ళడానికి బ్యాగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో అంతే, ఇంకా బాక్స్లో అయితే ఉన్నాయి. సో మనం అయితే ఇప్పుడు ఈ యొక్క అగారో కార్ వాక్యూమ్ క్లీనర్ అయితే మనం టెస్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మనకి ఏంటంటే దీనిలో ఇచ్చింది 2 buttons ఇచ్చారు. ఒకటి ఆన్, ఒకటి ఆఫ్. ఆన్ ఆఫ్ బటన్ ఒకటే ఉంది. సో ఇక ఆన్ ఆఫ్ బటన్తో పాటు ఇంకోటి ఏంటంటే మనకి ఇది ఏదైతే మనకి డస్ట్ క్యాబిన్ ఏదైతే ఉందో దీన్ని రిమూవ్ చేసుకోవడానికి ఒక బటన్ ఇవ్వడం జరిగింది. అండ్ దీనిలో చూసుకుంటే మనకి ఒకటి ఫిల్టర్ అయితే ఇవ్వడం జరిగింది. వచ్చేసరికి మనకైతే స్టెయిన్లెస్ స్టీల్ ఫిల్టర్ అనమాట. ఇది అటాచబుల్, డిటాచబుల్. దాంతోపాటు దీన్ని వాష్ కూడా చేసుకోవచ్చు అనమాట. డస్ట్ ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోద్ది. అండ్ వచ్చిన మోటార్ వచ్చేసరికి మనకైతే 12 DC మోటార్ అనమాట. ఇది 106 watts అయితే సపోర్ట్ చేస్తుంది. సో దీన్ని మనం అయితే ఇప్పుడు టెస్ట్ చేద్దాం. అండ్ కార్ లోపల పెట్టి చెత్తనైతే లాగుదాం, ఎంత వస్తుందో ఏంటో చూద్దాం. సో దీనిలో మనకి ఏంటంటే ఫస్ట్ మెయిన్గా చూసుకుంటే మనకి ఇది ఒక ప్లగ్-ఇన్ పోర్ట్ వచ్చేసరికి మనకి కార్ ఛార్జర్ పెడతాం చూడండి, అలాంటిది అనమాట. సో డైరెక్ట్గా కార్ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది చూడండి. సో దానికి పెట్టంగానే మనకి ఏంటంటే దీనికి పవర్ వచ్చేస్తుంది. సో దీంట్లో మనం అయితే ఆన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇప్పుడు ఆన్ చేసుకున్నాక దీనికి మనం ఫస్ట్ అయితే ఈ హోజ్తో అయితే మనం ట్రై చేద్దాం. సో ఇదేం లేదు, జస్ట్ మనకి ఏంటంటే ఈ యొక్క కార్ వాక్యూమ్ క్లీనర్కి ఇట్లా మనకి అటాచ్ చేసిన వెంటనే మనకి ఏంటంటే అయిపోతుంది, ఆటోమేటిక్గా దీనికి అటాచ్ అయిపోతుంది. అండ్ అటాచ్ అయిపోయిన వెంటనే మనం ఏం చేయొచ్చు అంటే దీంట్లో క్లీన్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చి ఎక్కడ క్లీన్ చేయొచ్చు అంటే మనం సీట్స్ కిందకైతే వాక్యూమ్ క్లీనర్ వెళ్ళదు. సో అలాంటి ప్లేసెస్లో డైరెక్ట్గా ఈ పైప్ని పంపించి మనం అయితే క్లీన్ చేసుకోవచ్చు. అండ్ డోర్ సైడ్స్కి చూసుకుంటే మనకి బాటిల్స్ పెట్టుకునేది ఉంటుంది చూడండి. సో ఈ విధంగా దీంట్లో కూడా మనం అయితే డైరెక్ట్గా ఈ యొక్క పైప్తో క్లీన్ చేసుకోవచ్చు అనమాట. లోపల ఉన్న ఏ డస్ట్ అయినా కూడా వెళ్ళిపోతుంది బయటికి. ఈ యొక్క వాక్యూమ్ క్లీనర్ సక్ చేసేసుకుంటుంది ఈజీగా. అండ్ ఈ యొక్క చెత్త అంతా చూసుకుంటే మనకి దీనిలో పడుతుంది అనమాట. ఏదైతే మనకి డస్ట్ క్యాబిన్ ఇచ్చారో దీనిలో పడుతుంది అనమాట. ఈ యొక్క పైప్ ఏంటంటే వాక్యూమ్ క్లీనర్ మన కార్లో ఎక్కడెక్కడికి వెళ్ళదో అక్కడెక్కడ మనం అయితే ఈజీగా తీసుకెళ్ళిపోయి మనం క్లీన్ చేసేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు మనకి ఇంకోటి ఇచ్చారనమాట. ఇది వచ్చేసరికి మనకి నాజిల్. సో ఈ నాజిల్ ఎలా యూజ్ అవుతుందంటే ఈ యొక్క వాక్యూమ్ క్లీనర్ చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి. ఆ పార్టికల్స్లో క్లీన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే సీట్స్ మధ్యలో, మెయిన్గా సీట్స్ మధ్యలో అయితే యూజ్ అవుతుంది మెయిన్గా. సో లెదర్ సీట్స్ ఉంటాయి. ఆ లెదర్ సీట్స్ మధ్యలో చెత్త పేరుకపోతూ ఉంటుంది. సో అలాంటి వాటిల్లో మనం డైరెక్ట్గా ఈ యొక్క నాజిల్ పెట్టేసి డైరెక్ట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. చెత్త అంతా కూడా స్టోర్ అయిపోతుంది ఈ యొక్క వాక్యూమ్ క్లీనర్లో. అండ్ దీంతో పాటు మనకి ఇంకోటి ఇచ్చారు కదా. సో ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే మల్టీపర్పస్ బ్రష్. కార్కి చాలామంది ఫ్యాబ్రిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు, సీట్స్ లెదర్ సీట్స్ కాకుండా. సో అలాంటి వాటికైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక బ్రష్తో డైరెక్ట్గా ఈ విధంగా క్లీన్ చేస్తే ఏంటంటే లోపల ఉన్న ఏదైతే మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ అలాగే డస్ట్ పార్టికల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా డైరెక్ట్గా వచ్చేస్తే దీని లోపల నుంచి వాక్యూమ్ క్లీనర్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ విధంగా సక్ చేసేసుకుంటుంది ఇది. దీంతో పాటు మనకి ఏంటంటే AC వెంట్స్ ఉంటాయి, లేదంటే కొన్ని ప్లేసెస్లో డస్ట్ అలానే పట్టుకొని ఉంటుంది అనమాట. సో వాటిని వదలడానికి ఏంటంటే బ్రష్తో డైరెక్ట్ క్లీన్ చేసేసుకుని డైరెక్ట్గా మనం అయితే వాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకైతే ఈ యొక్క 3 కూడా యూజ్ అవుతాయి అనమాట. లైక్ మీకు ఏంటంటే షోరూమ్లో ఫుల్ సర్వీస్ చేసినట్టు కాకుండా మీరు జస్ట్ కొంచెం లైక్ మంచిగా కనపడాలి కార్, మంచి అపియరెన్స్ కోసం కావాలనుకుంటే మాత్రం ఈ వాక్యూమ్ క్లీనర్ తీసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి మనకైతే కార్ మాత్రమే, ఎందుకంటే ఇక్కడ వచ్చిన పోర్ట్ అయితే కార్లో ఉన్న ఛార్జర్ పోర్టే.
అండ్ అలాగే దీన్ని దానిలాగానే యూజ్ చేసుకోవాలి. ఇంట్లో యూజ్ చేసుకుంటా అంటే మాత్రం ఇంట్లో అయితే పెద్ద యూజ్ ఉండదు, బట్ కార్లో అయితే బాగా పనికొస్తుంది. ఇంట్లో ఏంటంటే కిటికీ దగ్గర దుమ్ము తుడుచుకోవడానికి ఉంటుంది కానీ ఇల్లు మొత్తం క్లీన్ చేయలేము ఈ ఒక్కదాంతో. సో కార్ యూజ్ చేసే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది పోర్టబుల్, చిన్నగా ఉంది. లైక్ ఏంటంటే మనకు బ్యాగ్ కూడా ఇచ్చారు, ఈ బ్యాగ్లో కూడా పడుతుంది అనమాట. ఈ బ్యాగ్లో తీసుకెళ్ళిపోయి మనం చిన్న ఎక్కడైనా సీట్ కింద ఎక్కడైనా పెట్టుకున్నా కూడా ఈజీగా కార్లో ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క డస్ట్ క్యాబిన్ ఏదైతే ఉందో, సో ఈజీగా దీన్ని రిమూవ్ చేసేసుకొని డైరెక్ట్గా డస్ట్బిన్లో మనం చెత్త అయితే వేసేయచ్చు. ఇది వచ్చేసరికి మనకి స్టెయిన్లెస్ స్టీల్ డస్ట్ ఫిల్టర్ కదా, సో దీన్ని ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనం అయితే వాష్ చేసుకోవచ్చు, వాషబుల్ ఇది. అండ్ లోపల ఉన్న ఈ యొక్క ప్లాస్టిక్ బాడీ ఏదైతే ఉందో మనకి డస్ట్బిన్, సో ఇది కూడా మనం అయితే ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ట్యాప్ కింద. సో టోటల్గా డస్ట్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. సో ఫైనల్గా ఇదనమాట అగైరో నుంచి మనకి కార్ వాక్యూమ్ క్లీనర్. సో ఈ వాక్యూమ్ క్లీనర్ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే, నచ్చితే బై చేద్దాం అనుకుంటే, ఇంకా దీని గురించి బాగా తెలుసుకుందాం అనుకుంటే, సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అమెజాన్లో అవైలబుల్గా ఉంది. సో 1500 రూపీస్కి అమెజాన్లో అవైలబుల్గా ఉంది. సో మీరైతే ఒకసారి వెళ్ళి లింక్ క్లిక్ చేసి మీకు నచ్చితే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇదనమాట మరి. ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.